వేస్తుందంటూ సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శలు గుప్పించారు. బీజేపీకి 2019 ఫలితాలు రావనే భయం పట్టుకుందని, లేదంటే కేజ్రీవాల్, సోరెన్లను అరెస్ట్ చేయాల్సిన పనేంటని ఆయన ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే నీతి, ప్రతిపక్ష పార్టీలో ఉంటే అవినీతి అన్నట్టు చేశారంటూ బివి రాఘవులు ధ్వజమెత్తారు. భయభ్రాంతులు చేస్తారు. దానికి అరెస్టులు చేసి జైలు. అందుకని కేజ్రీవాల్ గారు కోర్టులో చెప్పారు, అవినీతి పనులు బీజేపీలు చేస్తే ఆటోమేటిక్గా నీతి పనులు అయిపోతున్నారు. నీతి పనులు ఎవరైనా ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు అవినీతి పనులు అయిపోతున్నారు. ఇప్పుడు ఈ లెక్క స్కామ్ లో ఉన్న వాళ్ళు ప్రకాశం జిల్లాలో రాఘవ రెడ్డి, అలాగే ఆయన తండ్రి బాగుంటా శ్రీనివాస్ రెడ్డి వైఎస్ఆర్ ఉన్నారు. వారి తెలుగుదేశంలో చేరారు. వాళ్ళ పార్లమెంట్ ఎన్డీఏ కోర్టు లెక్క స్కామ్ లో ఉన్న వాళ్ళు ఇప్పుడు బీజేపీలో చేరేసరికి నీతి పనులు అయిపోయినారు చెప్పేసి కేజ్రీవాల్. అంటే నీతికి నిర్వచనం